హైలో జరిగినాయి. నిఫ్టీ 50లో నిన్న లాస్ట్ డే తీసుకున్న BTST మన టార్గెట్ ఇచ్చిందో లేదో డిస్కస్ చేసుకుందాం. అలాగే మండే 11th మేలో మార్కెట్ గ్యాప్ డౌన్ అనేది డిస్కస్ చేసుకుందాం. అండ్ BTST ఏదైతే తీసుకున్నానో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ 11th మే కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ వీక్ మంది BTST అన్ని ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అన్ని ట్రేడ్స్ 100/100 సక్సెస్ రేట్ ఉంది. అండ్ ఈరోజు కూడా చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ కంటిన్యూ చేసిన ట్రెండ్ కంటిన్యూ. సో ఇప్పుడు డ్రాన్ లిక్విడిటీ ఫస్ట్ నిన్నది ఈ డేలో బ్రేక్ చేయడం అండ్ దీన్ని మిటిగేట్ చేయడం. అండ్ మిటిగేట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి కంటిన్యూ అవ్వాలి మన హయ్యర్ టైం ఫ్రేమ్ టార్గెట్ ప్రకారం. బట్ మార్కెట్లో వీక్నెస్ ఇంకా ఉంది. సో మండేకి నా డ్రాన్ లిక్విడిటీ ఈరోజు డేలో ఏదైతే ఉందో అది అండ్ కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో 5th ట్యూస్డే ఏదైతే మిటిగేట్ అవ్వలేదో ఆ ఆర్డర్ బ్లాక్ని మిటిగేట్ చేసి మార్కెట్ మళ్ళీ కంటిన్యూ అవకాశాలు ఉండొచ్చు. సో మార్కెట్లో ఆ 5th మే ఏదైతే ఉందో అది డిమాండ్ మిటిగేట్ అయిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో ఏదైనా కరెక్షన్ అయితే అప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం హయ్యర్ టైం ఫ్రేమ్కి. ఓకే, సో అప్పటి వరకు మన ట్రేడ్ ఏదైతే ఉందో అది గ్యాప్ డౌన్కి తీసుకున్నాం BTSTకి. సో చూద్దాం మండే మన టార్గెట్ రీచ్ అవుతుంది లేదనేది. థ్యాంక్ యూ.